తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నమస్కారం. టెట్ పేపర్ 1లో భాగంగా భాషా భాగాలు అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం చూద్దాం. తెలుగులో భాషా భాగాలు అనేది మనం వ్యాకరణ అంశాల్లో ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానంగా పరిగణిస్తాం. అందులో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు భాషకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి భాషా భాగాలను ఒక ప్రత్యేక అంశంగా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. భాషా భాగాలు తెలుగులో సాధారణంగా భాషా భాగాలు 5: నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. ఈ అంశాలను భాషా భాగాలుగా చెప్తూ ఉన్నాం. మనకు టెట్ సిలబస్లో కూడా ప్రధానంగా అవ్యయం, క్రియకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా కూడా ఇచ్చారు కనుక వీటిని మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందులో నామవాచకం మనందరికీ సాధారణంగా ఇవి 4-5 తరగతుల్లోనే పరిచయం అవుతాయి. కాకపోతే మరింత ఇప్పుడు పిల్లల స్థాయిలో కాకుండా మనం పోటీ పరీక్ష అభ్యర్థులం కనుక ఆ స్థాయిలో కాస్త లోతుగా భాషా భాగాలను అధ్యయనం చేద్దాం. ఇందులో నామవాచకం దాంట్లోనే పేరులో మనకు కనిపిస్తుంది. నామము అంటేనే పేరు, పేర్లను తెలిపేది నామవాచకం, తేలికగా చెప్పవచ్చు. అయితే దీంట్లో కూడా మళ్ళీ నామవాచకాలు మనం అంటే అవి ఏర్పడుతున్న విధానాన్ని బట్టి 5 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. జాతి నామవాచకం అంటే జాతి నామవాచకం అంటే అదొక జాతిని సూచించే పదమై ఉంటుంది. ఉదాహరణకు మనిషి, మనిషి అనేది కూడా నామవాచకమే, కానీ ఇది ఒక పేరు అంటే ఒక వ్యక్తి పేరు కాదు, అంటే అదొక జాతి మొత్తాన్ని సూచించేటటువంటి పదం. ఆవు, జంతువు, పులి, నక్క, పక్షి ఇవన్నీ పర్టికులర్ నేమ్స్ కావు ఇవి, కానీ ఇవి ఒక జాతిని సూచించేటటువంటి పేర్లు. ఇవి కూడా నామవాచకాలు అవుతాయి. కాబట్టి జాతిని తెలిపేది జాతి నామవాచకము అవుతుంది. అదేవిధంగా సంజ్ఞా నామవాచకం. ఇప్పుడు మనం సాధారణంగా వ్యక్తుల పేర్లను నామవాచకం అనుకోవడం అనేది సహజంగా గమనిస్తూ ఉంటాం. ఇది సంజ్ఞా నామవాచకం అన్నమాట. అంటే ఒక వ్యక్తికి పర్టికులర్గా పెట్టిన పేరు సంజ్ఞా నామవాచకం. మనిషి అంటే జాతి నామవాచకం. రాముడు అన్నప్పుడు రాముడు అనేది ఒక మనిషికి పెట్టిన ప్రత్యేకమైన పేరు, అది సంజ్ఞా నామవాచకం అవుతుంది. సంజ్ఞ అంటే గుర్తు, అంటే ప్రత్యక్షంగా మన పేర్లను తెలుపుతుంది. అంటే ఆ మనిషిని గుర్తించడానికి ఒక పేరు పెడతాం, ఆ పేరును తెలియజేస్తుంది కాబట్టి అది సంజ్ఞా నామవాచకం అవుతుంది. రాముడు, సీత, రుక్మిణి, వేప చెట్టు, గోదావరి, కామధేను ఇట్లా ప్రత్యేకమైనటువంటి ఒక పేరు ఉంటే అది సంజ్ఞా నామవాచకం అవుతుంది. తర్వాత గుణనామవాచకం. గుణం అంటే స్వభావం. వాస్తవంగా గుణాన్ని తెలియజేసేది విశేషణం అవుతుంది, కానీ ఆ విశేషణ పదం ఆధారంగా ఏర్పడే నామవాచకాలు కొన్ని ఉంటాయి. పుల్లని అంటే విశేషణం అయింది. పుల్లని పండ్లు అన్నప్పుడు ఆ పండ్లకు విశేషణం పుల్లని అవుతుంది, కానీ పులుపు అని ఉందనుకోండి అది నామవాచకం అవుతుంది. పులుపు అనేది నామవాచకం అవుతుంది. చెడ్డ, పులుపు, లేకపోతే మంచి ఇట్లా అంటే మంచితనం అనేది నామవాచకం అవుతుంది. మంచితనం అనేది నామవాచకమే అవుతుంది. మంచి బాలుడు అన్నప్పుడు మంచి అనేది విశేషణం అవుతుంది. ఇట్లా అంటే ఇట్లా పులుపు, తీపి ఇట్లాంటి అంటే గుణం ఆధారంగా వచ్చేటటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో అవి కూడా నామవాచకాలు అవుతాయి. ఇటు గుణనామవాచకాలు అంటాం. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, విశేషణం వేరు, గుణనామవాచకం వేరు. విశేషణం అంటే ఇప్పుడు తీయని అంటే విశేషణం అవుతుంది, ఎర్రని అన్నప్పుడు విశేషణం అవుతుంది, ఎరుపు అన్నప్పుడు నామవాచకం అవుతుంది, అది గుణనామవాచకం అవుతుంది. అయితే అలాగే తెల్లని గోవు అన్నప్పుడు తెల్లని విశేషణం అయింది, తెలుపు అన్నప్పుడు అదొక రంగును తెలియజేస్తుంది కదా, గుణాన్ని తెలియజేస్తుంది కదా, అది నామవాచకం అవుతుంది. ఇట్లా గుణనామవాచకం. సాముదాయిక నామవాచకం. ఈ సాముదాయిక నామవాచకం పేరులోనే ఉంది. ఒక సముదాయం, ఒక గుంపు, ఒక సమూహం, దీన్ని తెలియజేసేది సాముదాయిక నామవాచకం అవుతుంది. గుంపు, సంఘం, సమూహం, తండ, సమాఖ్య, మంద ఇట్లాంటివన్నీ కూడా సాముదాయిక నామవాచకాలు అవుతాయి. క్రియానామవాచకం. పనిని తెలియజేసే పదాల నుంచి పుట్టినవి అంటే క్రియల నుంచి పుట్టిన నామవాచకాలు క్రియానామవాచకాలు అవుతాయి. ఇప్పుడు చేయటం అనేది పని,
చేష్ట అన్నప్పుడు అది నామవాచకం అవుతుంది. పాడడం అనేది ఒక పని, పాట నామవాచకం అవుతుంది. పండు, పంట, పండడం అనేది క్రియ, పంట అనేది నామవాచకం అవుతుంది. రాయు అనేది క్రియ, రాత అనేది నామవాచకం అవుతుంది. ఇట్లాంటివి చేయు అనేది చేత, ఇట్లా రాయు అనేది రాత, తిను అనేది తిండి, ఇట్లాంటివన్నీ కూడా క్రియానామవాచకాలు అవుతాయి. ఇవి నామవాచకాలు. మరి సర్వనామాలు. ఈ సర్వనామాలు అంటే ఏమిటి అంటే వాస్తవంగా దాని నిర్వచనం ఏమని చెప్పారంటే సర్వ మొదలైన శబ్దాలను తెలియజేసేవి సర్వనామాలు. సర్వ అంటే అన్నిటికి బదులుగా ఒకటే చెప్పడం, అంటే ఆ పేరుకు బదులుగా వాడేది సర్వనామం అవుతుంది. నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అనాలి. అతడు సర్వనామం అవుతుంది. అంటే అతడు అనే కాడ ఆ పర్టికులర్ పేరు ఏదో ఉండి ఉంటుంది, కానీ ఆ పేరుకు బదులుగా అతడు అని వాడుతున్నాం. ఆమె, అతడు, ఆమె, అది, వారు, వీరు, అందరూ, కొందరు, ఇవన్నీ కూడా సర్వనామాలు అవుతాయి. ఒకటే నామవాచకం అంటేనేమో పేరును తెలియజేసేవి అవుతే, సర్వనామాలేమో పేరుకు బదులుగా వాడేవి సర్వనామాలు అవుతాయి. ఇక విశేషణం, గుణాన్ని తెలిపే పదాలు విశేషణం. ఇది కూడా ఎర్రని, తీయని, మంచి, అందమైన, రమ్యమైన మొదలైనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో ఇవి విశేషణ పదాలు అవుతాయి. విశేషణం అంటే స్వభావాన్ని తెలియజేసేది విశేషణం. విశేషణానికి తప్పకుండా విశేషణం తర్వాత ఒక నామవాచకం ఉంటుంది కాబట్టి దాని విశేషణాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు లేదా ఒక అంశానికి సంబంధించిన స్వభావాన్ని విశేషణం తెలియజేస్తుంది కాబట్టి అది విశేషణం అవుతుంది. ఇక అవ్యయం. ఈ అవ్యయం అనేది లింగ, వచన, విభక్తి ప్రత్యయాలు లేని పదాలను అవ్యయాలు అంటారు. ఇది మనకు సిలబస్లో భాషా భాగాలు అనే అంశంలోనే కాక అవ్యయాలను కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేయడం కోసం అవ్యయాలు అనేది కూడా ఒక టాపిక్గా ఇచ్చారు కాబట్టి ఈ అవ్యయాలను కాస్త లోతుగానే మనం అధ్యయనం చేయాలి. ఇందులో లింగ, వచన, విభక్తి ప్రత్యయాలు లేని పదాలు అవ్యయాలు. అంటే మనం ఒక పదం మాట్లాడినప్పుడు ఆ పదానికి లింగం అంటే స్త్రీలింగం కానీ పుంలింగం కానీ ఉండకూడదు. ఆహా అనే పదం తీసుకుందాం. ఆహా అనేదానికి స్త్రీలింగం పుంలింగం ఉంటుందా? ఉండదు. ఏకవచనం బహువచనం ఉంటుందా? ఆహా అంటే ఆహాలు, ఇట్లా బహువచనాలు ఉండవు కదా. ఆహా ఏకవచనం బహువచనం కూడా ఉండదు, వచనం ఉండదు. విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలు అంటే నీ, ను, కి, కు ఇట్లాంటి పదాలు చివరికి మనం ప్రత్యయాలు జోడించే అవకాశం కూడా ఉండదు. కాబట్టి లింగ, వచన, విభక్తి ప్రత్యయాలు లేని పదాలను మనం అవ్యయాలు అంటాము. ఇవి స్థూలంగా 3 రకాలు: ప్రతిపదోక్తకాలు, లాక్షణికాలు, సముచ్చయాలు. పదాలు మనకు కాస్త కఠినంగా అనిపించవచ్చు, వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు, కానీ ఒకసారి వాటి యొక్క ఉదాహరణలు చూసినప్పుడు అవి తేలికగా అర్థమవుతాయి. ప్రతిపదోక్తకాలు, లాక్షణికాలు, సముచ్చయాలు. ఇందులో ప్రతిపదోక్తకాలు అంటే ఏం లేదు, భాషలో సహజంగా ఏర్పడినటువంటి అవ్యయాలను ప్రతిపదోక్తకాలు అంటాం. అవి చాలా సహజంగా వస్తాయి. అట్లాంటివి ఇవి కూడా 10 రకాలు ఉంటాయి మనకు. ప్రతిపదోక్తకాల్లోనే 10 రకాల అవ్యయాలు కనిపిస్తాయి. స్థలార్థకాలు. స్థలార్థకాలు అంటే స్థలాన్ని సూచించేవి. అక్కడ, ఇక్కడ, అచట, ఇచట ఇట్లాంటి పదాలన్నీ స్థలార్థకాలు అవుతాయి. అదేవిధంగా కాలార్థకాలు. కాలమును తెలియజేసేటటువంటివి కాలార్థకాలు. అప్పుడు, ఇప్పుడు, నాడు, నేడు, రేపు ఇట్లాంటి వాటికి కూడా ఏకవచన బహువచనాలు ఉండవు. మీరు గమనించండి. స్త్రీలింగం పుంలింగం ఉండవు. ఇట్లాంటి పదాలన్నీ కూడా అవ్యయాలే. కాలాన్ని తెలిపేవి అప్పుడు, ఇప్పుడు, నాడు, నేడు, రేపు ఇటువంటివి పదాలన్నీ కూడా కాలార్థకాలు అవుతాయి. స్థలార్థకాలు, కాలార్థకాలు, ప్రశంసార్థకాలు. ఈ ప్రశంసార్థకాలు ప్రశంస కలిగింది ప్రశంసార్థకాలు అవుతాయి. ఇవి ఉదాహరణకు ఆహా, ఓహో, బలి, బలిరా ఇట్లాంటి పదాలు. సాధారణంగా మనకు అవ్యయాలు అనగానే ఇట్లాంటి ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ ప్రశంసార్థకాలు. ప్రశంసార్థకాలు అంటే ప్రశంసించడానికి తగినటువంటి పదాలు. ఆశ్చర్యార్థకాలు. ఆశ్చర్యపోయినప్పుడు మాట్లాడేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో
ఔరా, అయ్యారే, ఆహా, అమ్మక చల్ల ఇట్లాంటి పదాలన్నీ ఆశ్చర్యార్థకాలు అవుతాయి. అంటే ఆశ్చర్యంతో కూడినటువంటి పదాలు. సంతాపార్థకాలు, బాధను తెలియజేసేవి సంతాపార్థకాలు. అయ్యో, అక్కట, కటకట, హతవిధి ఇట్లాంటి పదాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సంతాపార్థక పదాలు అవుతాయి. తూష్ణీమూర్ధకాలు అంటే స్పందనం తెలియజేసేవి. ఊరక, మిన్నక, కదలక, మెదలక ఇవన్నీ ఒక స్పందించే గుణాన్ని స్పందించడాన్ని తెలియజేసేటటువంటి పదాలు. ఇవన్నీ తూష్ణీమూర్ధకాలు అవుతాయి. ఇక నిశ్చయార్థకాలు అంటే నిశ్చయంగా, ఖచ్చితంగా చెప్పడానికి వాడే పదాలు. కదా, కాదే, సుమ్ము, సుమా ఇట్లాంటి పదాలు ఉంటాయి. ఇవి ఒక నిశ్చయాన్ని అంటే మనం చెప్తున్న అంశాన్ని నిశ్చయించడానికి వాడే పదాలుగా ఇట్లాంటి వాటి వాడతాం. ఇవి నిశ్చయార్థకాలు అంటాం. ప్రకారార్థకాలు, ఈ ప్రకారార్థకాలు అంటే ఒక విధానాన్ని తెలియజేసేవి. అంటే ఆ విధంగా, ఆ ప్రకారంగా, అలాగా, ఇలాగా అంటాం కదా. ఇట్లు, ఆ ప్రకారంగా, ఆ విధంగా, ఈ ప్రకారంగా, ఈ విధంగా, అట్లు ఇట్లాంటి పదాలన్నీ కూడా ప్రకారార్థకాలు అవుతాయి. కిలార్థకాలు, కిలార్థకాలు అంటే ఏం లేదు, అట అని చెప్తాం కదా, జరిగిందట, చేసిందట, చూసిందట. ఈ అట అనేది కిలార్థకం అవుతుంది. అవునంట, కాదంట ఇవన్నీ కూడా కిలార్థకాలు అవుతాయి. ఔపమ్యార్థకాలు, ఔపమ్యార్థకాలు అంటే పోలికను తెలియజెప్పేవి ఔపమ్యార్థకాలు అవుతాయి. అంటే పోల్చి చెప్పడం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. పోల్చి చెప్పేవి ఔపమ్యార్థకాలు. ఇవి వలె, పోలే, లాగా, విధంగా ఇట్లాంటివన్నీ కూడా ఈ ఔపమ్యార్థకాల కింద వస్తాయి. ఇవన్నీ కూడా ప్రతిపదోక్తకాలు. తర్వాత లాక్షణికాల గురించి చూద్దాం. లాక్షణికాలు అంటే ఏం లేదు, లక్షణ సంబంధమైన వ్యయాలు. అంటే లక్షణ సంబంధమైన అంటే వ్యాకరణ రీత్యా రాసేటప్పుడు వ్యాకరణ రీత్యా ఏర్పడినటువంటి అవ్యయాలని లాక్షణికాలు అని పిలుస్తాం. ఒక్కటే లాక్షణికాలను గుర్తుపెట్టుకునేది ఎట్లా అంటే, మనం క్రియల గురించి మాట్లాడుకున్నప్పుడు అసమాపక క్రియలను గురించి మాట్లాడుకున్నాం కదా, అసమాపక క్రియలన్నీ లాక్షణికాలే. వెళ్ళి, ఈ వెళ్ళి అనే దానికి మీరు చూడండి, లింగ వచన విభక్తి ప్రత్యయాలు ఉండవు. వెళ్ళి, తినక, పాడక, ఆడక ఇట్లా తిని, చూసి ఇట్లాంటి పదాలన్నీ అసమాపక క్రియలు ఏవైతే ఉంటాయో అసమాపక క్రియలన్నీ కూడా లాక్షణికాలే. ఇది లాక్షణికాలు. ఇక చివరగా సముచ్చయాలు. ఈ సముచ్చయం అనేది రెండే ఉంటాయి తెలుగులో సముచ్చయాలు. యు, ను, యు, ను ఈ రెండు సముచ్చయాలు ఉంటాయి. ప్రధానంగా ఈ ద్వంద్వ సమాసంలో కూడా మనకు యు, ను అనే సముచ్చయాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు కూరగాయలు అనే సమాస పదం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, కూరయు, కాయయు, కూరయు, కాయయు. మరి రామలక్ష్మణులు అన్నప్పుడేమో రాముడును, లక్ష్మణుడును. ఒక చోటనేమో యు అంటున్నాను, ఒక చోటనేమో ను అంటున్నాను. మీరు గమనించండి, కూరయు, కాయయు, రాముడును, లక్ష్మణుడును. ఇట్లా అనడంలో ఏమిటి అంటే, కొన్ని చోట్ల యు వస్తుంది, కొన్ని చోట్ల ను వస్తుంది. అంటే ఎక్కడ యు వస్తుంది, ఎక్కడ ను వస్తుంది అంటే, ఈ యు, ను అనేవి సముచ్చయాలు. ఇది ఏంటంటే పదాలను కలపడం కోసం వాడేటటువంటివి సముచ్చయాలు. ఇందులో ఉకారం చివర లేని పదాలకు యు వస్తుంది. అంటే కూర అన్నప్పుడు రాలో ఆ ఉంది కదా, యు లేదు కదా. అంటే ఉకారాంతం కాని పదాలకు, ఉకారం చివరలో లేని పదాలకు యు వస్తుంది. కూరయు, కాయయు, యు అని వస్తుంది. అంటే ఇక్కడ ఉకారం లేకపోతే యు వస్తుంది. రాముడు అన్నప్పుడు ఉకారం ఉంది, రాముడు, దానికి ను వస్తుంది. ఉకారం లేని పదాలకేమో యు వస్తుంది, ఉకారం కలిగిన పదాలకు ను వస్తుంది. చూడండి, తల్లియు, తండ్రియు, అక్కయు, అన్నయు, కూరయు, కాయయు ఇవన్నిటిలోనూ తల్లి చివరిలో ఊ ఉందా, లేదు, ఈ ఉంది. అక్క చివరిలో ఊ ఉందా, లేదు, ఆ ఉంది. ఇట్లా ఉకారాంతం లేనప్పుడేమో యు వస్తుంది. ఉకారాంతం చివర కలిగిన పదాలకు మాత్రం ను అనే సముచ్చయం వస్తుంది. రాముడును, పుస్తకమును, బాలుడును, తమ్ముడును ఇట్లా ను అనేది చివరిలో వస్తుంది. అంటే
ఉకారాంతం చివరగా గల పదాలకు వచ్చే సముచ్చయం అన్నప్పుడు ను అవుతుంది. ఉకారాంతం కాని పదాలకు చివరిలో వచ్చే సముచ్చయం అన్నప్పుడు యు అవుతుంది. గుర్తుంచుకోవాలి. ఇక లాక్షణికాలు సముచ్చయాల తర్వాత మనకు అత్యంత ప్రధానమైన మరొక భాషా భాగం ఏముందంటే క్రియ. ఇది చాలా ముఖ్యమైనది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనకు 5 నుంచి 10 తరగతుల వరకు సందర్భానుసారం పాఠ్యాంశాల వెనుకాల వ్యాకరణాంశాల్లో ఈ క్రియలను పరిచయం చేయడం జరిగింది. క్రియ అంటే ఏమిటి? పనిని తెలియజేసేది క్రియ. తిన్నాడు, వచ్చాడు, పాడాడు, మరి ఇట్లన్నీ ఇవన్నీ క్రియలు. అంటే ఈ క్రియలు కూడా 2 రకాలు. అంటే ఒకటి సకర్మక క్రియ, 2 అకర్మక క్రియ. అంటే ఈ సకర్మక క్రియ ఏమిటి, అకర్మక క్రియ ఏమిటి అని చూసినప్పుడు సకర్మక క్రియ అంటే ఏంటంటే ఒక ఇచ్చిన వాక్యంలో క్రియను ఉద్దేశించి దేనిని, వేనిని, ఎవరిని అని ప్రశ్నిస్తే సమాధానం వస్తే సకర్మక క్రియ. కర్మను కోరే విధానాన్ని బట్టి కర్మను కోరే క్రియను సకర్మక క్రియ అంటాం. ఇది ఇట్లా నిర్వచనంగా చెప్పినప్పుడు కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేనేమన్నాను, ఒక వాక్యంలో క్రియను ఉద్దేశించి దేనిని, వేనిని, ఎవరిని అని ప్రశ్నిస్తే, ఇప్పుడు ఉదాహరణకు బాలుడు అన్నం తిన్నాడు. బాలుడు దేనిని తిన్నాడు అంటే ఆడ సమాధానం ఉంది కదా. లేకపోతే రాముడు రావణుని చంపాడు. రాముడు ఎవరిని చంపాడు అంటే దానికి ఒక సమాధానం ఉంది. అంటే క్రియను ఉద్దేశించి దేనిని, వేనిని, ఎవరిని అని క్వశ్చన్ మనం వేసినప్పుడు దానికి ఆన్సర్ వస్తే సమాపక క్రియ. ఉదాహరణకు బాలుడు నిద్రపోతున్నాడు అని వచ్చింది అనుకుందాం ఒక వాక్యం. బాలుడు నిద్రపోతున్నాడు ఉన్నప్పుడు దేనిని నిద్రపోతున్నాడు అనలేం కదా, ఎవరిని నిద్రపోతున్నాడు అనలేం కదా. అంటే దేనిని, వేనిని అని అడిగితే ఆడ సమాధానం లేదు. కాబట్టి ఇది అకర్మక క్రియ. ఈ ఈ రాముడు రావణుని చంపాడు అన్నప్పుడు రాముడు ఎవరిని చంపాడు అంటే ఆడ సమాధానం రావణుడు అనేది ఉంది. కాబట్టి అది సకర్మక క్రియ. అంతే, చాలా తేలికగా క్రియను ఉద్దేశించి మనం మనసులోనే ప్రశ్నించుకోవాలి. దేనిని, వేనిని, ఎవరిని అని ప్రశ్నిస్తే ఆన్సర్ ఉంటే సకర్మక క్రియ, ఆన్సర్ లేకపోతే అకర్మక క్రియ. బాలుడు అన్నం తిన్నాడు. ఇక్కడ బాలుడు దేనిని తిన్నాడు అంటే అన్నం అనేది ఉంది. లత పాడింది. లత దేన్ని పాడింది అంటే అర్థం ఉంది. బాలిక చదివింది. దేన్ని చదివింది అంటే అర్థం ఉంది. బాలుడు ఆడాడు అంటే ఇందులో మనకు కర్మ కనపడకపోయినా దేనిని అంటే ఏదో ఒకటి ఉంటుంది. బాలుడు ఆడాడు. దేన్ని ఆడాడు అంటే ఆట ఆడాడు, కబడ్డీ ఆడాడు, ఏదో ఆన్సర్ ఉంటుంది. అంటే అట్లా దేనిని, వేనిని, ఎవరిని అని అడిగితే అక్కడ సమాధానం ఉంటే అది సకర్మకం అవుతుంది. అకర్మక క్రియ అంటే క్రియను ఉద్దేశించి ఒక వాక్యం నందు దేనిని, వేనిని, ఎవరిని అని ప్రశ్నిస్తే సమాధానం రాకపోతే అది అకర్మక క్రియ. అంటే ఈ అకర్మక క్రియ ఏంటంటే కర్మను కోరదు అకర్మక క్రియ. ఎట్లా అంటే బాలుడు పరిగెత్తున్నాడు. దేన్ని పరిగెత్తున్నాడు అంటామా, ఎవరిని పరిగెత్తున్నాడు అంటామా, వేనిని పరిగెత్తున్నాడు అంటామా అనలేము. అంటే ఇక్కడ కర్మ అవసరం లేదు. బాలుడు పరిగెడుతున్నాడు. లత నిద్రపోతున్నది. దేన్ని నిద్రపోతుంది లత అంటామా అనలేం కదా. దేనిని, వేనిని, ఎవరిని అని ఆ నిద్రపోతుంది అనే దాన్ని ప్రశ్నిస్తే మనకు సమాధానం ఉంటుందా? ఉండదు. చెట్టు పెరిగింది. చెట్టు దేన్ని పెరిగింది అనలేం కదా. ఇవన్నీ అకర్మక క్రియలు. చెట్టు పెరిగింది, నది ప్రవహిస్తుంది, లత నిద్రపోతుంది, బాలుడు పరిగెడుతున్నాడు. ఇట్లాంటి వాక్యాలన్నీ అకర్మక క్రియలు అవుతాయి. వాక్యం పూర్తి అవుటను కాకపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా క్రియలు మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు. సమాపక క్రియలు, అసమాపక క్రియలు. ఇవి చాలా ముఖ్యమైనవి. గతంలో ఇక్కడి నుంచి ప్రశ్నలు కూడా వచ్చినాయి. అంటే ఒక వాక్యం ఇచ్చి ఇందులో ఉన్న సమాపక క్రియ ఏమిటి లేదా అసమాపక క్రియ ఏంటి గుర్తించమని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సమాపక క్రియ అంటే ఏ వాక్యంతో అయితే, ఏ క్రియతో అయితే వాక్యం పూర్తి అవుతుందో ఆ క్రియను సమాపక క్రియ అంటాము. ఏ క్రియతో అయితే వాక్యం పూర్తి కాదో ఆ క్రియను అసమాపక క్రియ అంటాం. ఎట్లా ఒకసారి చూద్దాం. సమాపక క్రియ అంటే ఏ క్రియ వలన అయితే వాక్యం పూర్తి అవుతుందో ఆ క్రియ సమాపక క్రియ అన్నాను. అంటే
రాముడు బడికి వెళ్ళాడు, వెళ్ళాడు అన్నప్పుడు ఆ వాక్యం వాడికి పూర్తి అయిపోయింది కాబట్టి అది సమాపక క్రియ అవుతుంది. ఈ సమాపక క్రియలు కూడా 8 రకాలుగా ఉన్నాయి. సమాపక క్రియలు 8 రకాలు. ఒకటి భూతార్థకం. భూతకాలం అంటే గతించిన కాలాన్ని తెలిపేది. మనకు టెట్ సిలబస్లో కాలాలు అని ఒక టాపిక్ కూడా ఉంది. అది ఏం లేదు, ఇదే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఆ భూతకాలంలో కూడా అసమాపక క్రియలు ఎట్లా ఉంటాయి, వర్తమాన కాలపు అసమాపక క్రియలు ఎట్లా ఉంటాయి, భవిష్యత్ కాలపు అసమాపక క్రియలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఇందులో మనకు వస్తాయి. ఈ భూతార్థకం అనేది భూతకాలం గురించి తెలియజేసేది. బాలుడు అన్నం తిన్నాడు, ఇది అయిపోయింది కాబట్టి ఇది భూతకాల అసమాపక క్రియ. వెళ్ళాడు, రాశాడు, చూశాడు, విన్నాడు, ఇవన్నీ కూడా భూతార్థకాలు అవుతాయి. వర్తమానార్థకం అంటే ప్రస్తుతం జరుగుతూ ఉండాలి, సమాపకం పూర్తి అయ్యి ఉండాలి. చదువుచూ ఉన్నాడు అన్నప్పుడు వాక్యం పూర్తవుతుంది. చదువుచున్నాడు, రాయుచున్నాడు, తినుచున్నాడు అంటే తినుచున్నాడు అన్నప్పటికీ ఆ వాక్యం పూర్తి అవుతుంది. అంటే వర్తమానంలోనే ఉంది కానీ వాక్యం పూర్తి అవుతుంది కాబట్టి అది వర్తమాన సమాపక క్రియ అవుతుంది. భవిష్యతార్థకం అంటే భవిష్యత్తులో చేయబోయేది. మీరు రేపు ఉద్యోగం సాధిస్తారు అనేది భవిష్యత్తు కానీ అది భవిష్యతార్థకం అవుతుంది. చదువుతాడు, పాడతాడు, ఆడతాడు, ఇవన్నీ కూడా భవిష్యతార్థకాలు అవుతాయి. ఇక తద్ధర్మార్థకం. ఈ తద్ధర్మార్థకం ఏమిటంటే నిత్య సత్యాలను తెలియజేస్తుంది. యూనివర్సల్ ట్రూత్ అంటాం ఇంగ్లీష్లో. అయితే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది ఎప్పుడు జరుగుతుంది కాబట్టి నిత్య సత్యం అంటాం. అట్లా అవి తద్ధర్మాత్మకాలు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అట్లాంటివి. నక్షత్రాలు ప్రకాశిస్తాయి, నదులు ప్రవహిస్తాయి, భూమి పరిభ్రమిస్తుంది, ఇవి ఎప్పుడు జరిగే పనులు. సో వీటిని తద్ధర్మాత్మకం అవుతాయి. పూలు పూస్తాయి, గాలులు వీస్తాయి, ఇవన్నీ కూడా తద్ధర్మాత్మకాలు అవుతాయి. విద్యార్థకం అంటే విధి అంటే ఆజ్ఞ. విధిగా చేయాల్సినటువంటి విధిని సూచించే క్రియారూపాన్ని విద్యార్థకం. నీవు వెళ్ళు, నువ్వు చదువు, నువ్వు ఆడు, నువ్వు పాడు, ఇట్లా ఒక ఆజ్ఞను తెలియజేసేటటువంటి పదాలు విద్యార్థకాలు అవుతాయి. ప్రార్థనార్థకం అంటే రిక్వెస్ట్. ప్రార్థనాపూర్వకంగా ఉండేటటువంటి క్రియారూపాన్ని ప్రార్థనార్థకం. మీరు దయచేసి చదవండి, మీరు దయచేసి బాగా కష్టపడండి, మీరు దయచేసి ఉద్యోగం సాధించండి, ఇట్లా చెప్పినప్పుడు అది ప్రార్థనార్థకం అవుతుంది. మీరు సాధించాలి అని చెప్తే విద్యార్థకం అవుతుంది. అంటే మిమ్మల్ని ఆజ్ఞాపిస్తే విద్యార్థకం, ప్రార్థిస్తే ప్రార్థనార్థకం. ఉభయ ప్రార్థనార్థకం, అక్కడ ఒక అక్షర దోషం ఉంది, ఉదయ కాదు, అది ఉభయ ప్రార్థనార్థకం. ఉభయ ప్రార్థనార్థకం అంటే దయచేసి తరగతి గదిలో అందరం సెల్ ఫోన్ ఆఫ్లో పెడదాం అని అనుకోండి, అదేమవుతుంది, నాతో పాటు మీరు కూడా, అంటే ఇద్దరం కలుపుకొని దయచేసి అందరం బాగా చదువుదాం అన్నప్పుడు అది ఉభయ ప్రార్థనార్థకం అవుతుంది. దయచేసి తరగతి గదిలో నిశ్శబ్దం పాటిద్దాం అన్నప్పుడు ఉభయ ప్రార్థనార్థకం అవుతుంది. అంటే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తనను కూడా కలుపుకొని చెప్పడం అనేది ఉభయ ప్రార్థనార్థకం. దయచేసి మనం విందాం, దయచేసి మనం పాడుదాం, ఇట్లాంటి పదాలన్నీ ఉభయ ప్రార్థనార్థకాలు అవుతాయి. ఇక అనుమతి అర్థకం, అనుమతిని తెలియజేసేది. ఎట్లా అంటే నీవు వెళ్ళవచ్చు, నువ్వు రాయవచ్చు, నువ్వు పాడవచ్చు, ఇవన్నీ కూడా అనుమతిని కోరే క్రియ అయినా అనుమతిని తెలిపే క్రియ అయినా రెండు కూడా అనుమతి అర్థకాలే అవుతాయి. నేను తరగతి గదిలోకి రావచ్చునా సార్ అని అడగడం కూడా అనుమతి అర్థకమే. అట్లా నువ్వు వెళ్ళవచ్చు అని పర్మిషన్ ఇచ్చినట్టు, అంటే పర్మిషన్ అనుమతిని ఇవ్వడం అనేది కూడా అనుమతి అర్థకం అవుతుంది. ఇవన్నీ సమాపక క్రియలు. మరి అసమాపక క్రియలు ఏమిటి చూసినప్పుడు, అసమాపక క్రియలు ఏ క్రియ వల్ల అయితే వాక్యం పూర్తి కాదో ఆ క్రియకు అసమాపక క్రియ అని పేరు. అంటే రాముడు బజారుకు వెళ్ళి అన్నప్పుడు బజారుకు వెళ్ళి అంటే వాక్యం పూర్తవుతుందా? కాదు, తర్వాత ఏదో జరిగింది, ఏమో చేశాడు అని చెప్తాం. ఇట్లా ఒక వాక్యం పూర్తి కాకుండా ఉండేటటువంటి క్రియ ఏదైతే ఉంటుందో చివరిలో అది అసమాపక క్రియ అవుతుంది. కాబట్టి బాలుడు అన్నం తిని నిద్రపోయాడు అన్నప్పుడు నిద్రపోయాడు అనే దాంతో వాక్యం పూర్తయింది కాబట్టి నిద్రపోయాడు సమాపక క్రియ. తిని అన్నప్పటికీ అది వాక్యం పూర్తి కాలేదు కదా, కాబట్టి అది అసమాపక క్రియ అవుతుంది. ఇట్లా ఏ క్రియతో అయితే వాక్యం పూర్తి కాదో ఆ క్రియను
అసమాపక క్రియ అంటాం. అసమాపక క్రియలు 8 రకాలు. ఇందులో క్వార్థం, ఈ క్వార్థం అనేది భూతకాల అసమాపక క్రియ. భూతకాల అసమాపక క్రియకు క్వార్థం అని పేరు. ఉదాహరణకు ఇప్పుడు అంటే అసమాపక క్రియల్లోనే తిని వెళ్ళాడు అన్నప్పుడు తిని అనేది అసమాపకంగా ఉంది కదా. తిని, వెళ్ళి, తాగి, ఆడి, పాడి ఇవన్నీ కూడా భూతకాల అసమాపక క్రియలు అవుతాయి. ఇవన్నీ కూడా ఇత్వంతో ముగుస్తాయి. అంటే చివరికి చూడండి, తిని అన్నప్పుడు చివరిలో ఈ ఇత్వమే వచ్చింది, ఇకారం వచ్చింది. ఇట్లా వెళ్ళి, తాగి, ఆడి, పాడి ఇట్లాంటివన్నీ కూడా క్వార్థం అవుతాయి. దీని తర్వాత వ్యతిరేక క్వార్థం. వ్యతిరేక క్వార్థం అంటే తినక, వెళ్ళక, ఈ అక అని వస్తుంది ఇక్కడ. చదువక, ఆడక, పాడక, ఈ అక అనేది వ్యతిరేక క్వార్థంలో కనిపిస్తుంది. అదేవిధంగా బాలుడు అన్నం తినక నిద్రపోయాడు, తినక అన్నాడు కదా, తినక అనేది వ్యతిరేక క్వార్థం. శత్రార్థకం, వర్తమాన కాల అసమాపక క్రియను శత్రార్థకం అంటాం. తింటూ, చూస్తూ, రాస్తూ, పాడుతూ, వెళ్తూ ఇవి గ్రాంధికంలో అయితే చూ, ఆధునికంలో అయితే తూ ఇవి కనిపిస్తాయి. తినుచూ, చూచుచూ, రాయుచూ, పాడుచూ అని చెప్పవచ్చు. లేదా తింటూ, చూస్తూ, రాస్తూ, పాడుతూ, వెళ్తూ, తూ లేదా చూ అనేది చివరికి వస్తుంది. ఇట్లా వస్తూ ఇవి వర్తమానకాల అసమాపక క్రియారూపాలు అవుతాయి. వెళ్తూ, చూస్తూ అంటే జరుగుతూ ఉండాలి, అసమాపకంగా ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు అది అసమాపక క్రియ. చేదర్థకం, ఈ చేదర్థకం అంటే కార్యాకారణ సంబంధమైనటువంటి క్రియల్లో నిబంధనతో కూడిన కారణ సంబంధమైన క్రియ చేదర్థకం. కార్యాకారణం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఒక పని జరిగినప్పుడు దానికి కారణం ఇంకోటి ఉంటుంది. అది చేస్తే ఇది జరుగుతుంది అన్నప్పుడు అట్లా ఒక నిబంధన, కండిషనల్ సెంటెన్సెస్ అంటాం ఇంగ్లీష్లో, ఇఫ్ క్లాజెస్తో చెప్తుంటారు చూడండి, అట్లాంటిది ఇది. ఎట్లా అంటే ఒక నిబంధనతో కూడినటువంటి కారణ సంబంధమైన క్రియ చేదర్థకం అవుతుంది. ఉదాహరణకు చూడండి, దీనిలో నిబంధన తప్పనిసరిగా ఉంటుంది. నువ్వు బాగా ఆడితే ఆటలో గెలుస్తావు. ఆడితే అనేది ఇట్ ఈస్ ద కండిషన్. కండిషన్ ఉంది కాబట్టి ఆడితే అనేది ఒక నిబంధన ఉంది కాబట్టి అది బాగా ఆడితే విజయం సాధిస్తావు. ఇది ఆడితే అనేది ఒక అసమాపక క్రియ, చేదర్థకం అవుతుంది. మీరు బాగా చదివితే టెట్లో అత్యున్నతమైన మార్కులు సాధిస్తారు. మీరు బాగా కష్టపడితే తప్పకుండా ఉపాధ్యాయ ఉద్యోగంలో స్థిరపడతారు. చదివితే ఇట్ ఈస్ ద కండిషన్. కాబట్టి చదివితే, ఆడితే, పాడితే, కష్టపడితే ఇట్లాంటివన్నీ చేదర్థకాలు అవుతాయి. ఇక ఇవి కష్టపడితే ఉద్యోగం లభిస్తుంది. ఇట్లా తర్వాత హేత్వార్థకం. ఈ హేత్వార్థకం అంటే ఏమిటంటే కార్యాకారణ సంబంధమైనటువంటి క్రియల్లో కారణ సంబంధమైన క్రియకు హేత్వార్థం అని పేరు. ఎట్లా అంటే ఇక్కడ ఏముందంటే కార్యకారణ ఇంతకుముందులాగే కార్యకారణ సంబంధం ఉంటుంది, కానీ ఇక్కడ నిబంధన ఉండదు. వానలు కురిసి పంటలు పండాయి. వానలు కురిసి పంటలు పండాయి. ఇది భూతకాలానికి సంబంధించి ఉంటుంది. చూడండి, కురిస్తే పండాయి అంటేనేమో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కురిస్తే కండిషనల్ సెంటెన్స్, నిబంధన పూర్వకమైనటువంటిది అనుకున్నాం కదా, చేదర్థకం అవుతుంది. కానీ ఇక్కడ కురిసి పండాయి అన్నప్పుడు హేత్వార్థకం అవుతుంది. అట్లాగే ఇది హేత్వార్థకం. రాము బాగా చదివి ఉద్యోగం సంపాదించాడు. ఇట్లా అప్యర్థకం. ఈ అప్యర్థకం అంటే హేత్వార్థానికి వ్యతిరేకం. అంటే కొన్నిసార్లు చేసినప్పటికీ ఫలితం రాకపోవడం. వానలు కురిసినా పంటలు పండలేదు, ఇనా అని వస్తుంది ఇందులో క్రియలో. వానలు కురిసినా పంటలు పండలేదు, బాగా తిన్నా లావెక్కలేదు, లత చదివినా ఉద్యోగం రాలేదు, ఇనా అనే ప్రత్యయం వస్తే అది అప్యర్థకం అవుతుంది. తుమున్నర్థకం. ఒక పని చేయడం కోసం మరొక పని చేసినట్లయితే ముందు చేయబడిన పని అసమాపక క్రియకు తుమున్నర్థకం అని. చేయన్, రాయన్, అతడు చదువన్ బోయెను. అయితే ఇప్పుడు అది గ్రాంధికంలో అయితే చదువన్ బోయెను. ఇప్పుడు ఏమంటున్నాం, చదవడానికి అంటున్నాం కదా. ఇట్లాంటి పదాలు తుమున్నర్థకాలు అవుతాయి. అంటే ఒక పని చేయడం కోసం మరో పని చేసినట్లయితే ఆ ముందు చేసిన పని యొక్క అసమాపక క్రియా రూపాన్ని తుమున్నర్థకం అంటాం. అనంతర్యార్థకం. ఒక పని జరిగిన తర్వాత
ఆ జరగబోయే పరిణామాన్ని తెలియజేసేది. అంటే ఇవి చూడండి, సూర్యుడు ఉదయించగా తామరలు వికసించును. ఏంటంటే ఈ సూర్యుడు ఉదయించగా అనే పని జరిగినప్పుడు తామరలు వికసించును అనే పరిణామం ఏర్పడుతుంది. అంటే ఒక పని జరిగిన తర్వాత ఇంకో పరిణామం జరగబోతుందని చెప్పినప్పుడు ముందు వచ్చే అసమాపక క్రియ ఉదయించగా ఏదైతే ఉందో అది అనంతర్యార్థకం అవుతుంది. పాట పాడగా కరతాళ ధ్వనులు మ్రోగెను, ఇది కూడా. ఇంకా చివరగా క్రియా ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని క్రియలు రెండు రకాలుగా ఉంటాయి, పరస్మై పదము, ఆత్మనేయ పదం. ఏం లేదండి, ఇది తన కోసం కాకుండా ఇతరుల కోసం పనిచేస్తే పరస్మై పదం అవుతుంది, తన కోసమే పనిచేస్తే ఆత్మనేయ పదం అవుతుంది. ఎట్లా అంటే అమ్మ అన్నం వండుతుంది, ఇది అమ్మ కోసమే కాదు కదా, అందరి కోసం. బాలుడు పాట పాడుతున్నాడు, అది అందరి కోసం. లత చదువుతుంది, ఇట్లా ఉన్నాయి పరస్మై పదాలు అవుతాయి. అట్లా కాకుండా వీటినే ఆత్మనేయ పదం అంటే ఏంటంటే తన కోసం తానే పనిచేసినట్టు. అమ్మ అన్నం వండుకుంటుంది అన్నాడు అనుకోండి, వండుకుంటుంది అంటే హర్ సెల్ఫ్, తన కోసం తాను. బాలుడు చదువుకొనుచున్నాడు, హిమ్సెల్ఫ్, అతని కోసం అతనే. ఇట్లాంటి పదాలని ఆత్మనేయ పదం అంటాం. ఇట్లా ఈ ఆత్మనేయ పదంలో చివరికి కొను అనే ప్రత్యేకం కనిపిస్తూ ఉంది. ఇవి మనకు క్రియలు, క్రియాభేదాలు, రూపాలు. మరొక టాపిక్తో మరో తరగతిలో కలుద్దాం. నమస్కారం.